హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! ఈ జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. ఈ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వీడియో ఛానల్‌లో అప్లోడ్ అయితే చేశాను. దాన్నైతే ఒకసారి అయితే చూడండి. ఇక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అది కూడా నేను వీడియో అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. అందులో మీకు ఎలిజిబిలిటీ, ఫీజు అన్నీ కూడా మీకు అందించడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి, అసోసియేట్ ప్రొఫెసర్‌కి, ప్రొఫెసర్‌కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనము డీటెయిల్‌గా చూద్దాము. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఫస్ట్ మనకి వెబ్సైట్ అనేది ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in అనే వెబ్సైట్‌కి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు క్యాండిడేట్ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ న్యూ యూజర్ అయితే క్యాండిడేట్ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ 2023లో మీరు అప్లై చేసుకొని ఉంటే మళ్ళీ కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది కూడా ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చూద్దాము వీడియోలో. ఫస్ట్ మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారనుకోండి, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి మీరు క్యాప్చా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అనే దానిలోకి వెళ్ళిపోవచ్చు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నారనుకోండి, అలాంటి వారు మాత్రము ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఫస్ట్. ఇక మీరు ఇక్కడ నేషనాలిటీ అయితే అడుగుతుంది. ఇండియా అయితే ఇండియా చేయండి. ఓవర్సీస్ సిటీస్ అంటే ఇండియా, అదర్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఉంటే మీకు వర్కింగ్‌లో ఉన్న వాటిని మాత్రమే ఎంటర్ చేయండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్లై చేసుకొని ఉన్నారనుకోండి, వాళ్ళు మొబైల్ నెంబర్ అనేది ఒకవేళ మీది చేంజ్ అయితే మనకి వెబ్సైట్‌లో ఆప్షన్ కూడా ఇచ్చారు. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్‌కెళ్ళి మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్న తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అప్లై చేసుకోండి. మొబైల్ నెంబర్ చేంజ్ చేయకుండా మీరు అప్లై అయితే చేసుకోకండి. మీరు 2023లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని ఉంటే మీరు ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోండి. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. లేకపోతే మీకు అప్పుడు మీరు కట్టిన ఫీజు అనేది మీకు రెన్యువల్ అనేది అవ్వదు. రీఫండ్ అనేది అవ్వదు దాంట్లోకి. అందుకనే మీరు ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోండి. ఇంతకుముందు అప్లై చేయకుండా ఇప్పుడు ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తుంటే మీరు ఇప్పుడు జెన్యూన్‌గా మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్‌ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ బాక్స్‌లో టిక్ మార్క్ అనేది ఇవ్వండి. తర్వాత జనరేట్ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని మీరు ఎంటర్ అయితే చేయాలి. అప్పుడు మీకు డీటెయిల్‌గా ఇదైతే కనిపిస్తుంది. మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా. ఇక్కడ ఫారిన్ కంట్రీస్ ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్ మొబైల్ నెంబర్ అనేది తీసుకోవాలి. దానికే ఓటీపీ అనేది వస్తుంది. ఫారిన్ నెంబర్‌కి ఓటీపీ అనేది రాదు. ఇక కమ్యూనిటీ మీది ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ ఎంటర్ చేయండి. పాస్‌పోర్ట్ ఐడీ అంటే ఫారిన్ కంట్రీలో ఉన్నవాళ్ళు మీ పాస్‌పోర్ట్ ఐడీని అయితే ఇయ్యాలి. ఓసీఐ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు, మీ యొక్క ఫాదర్ నేము, మీ ఫుల్ నేము, సర్నేమ్‌తో పాటైతే చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ చేయండి. మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ అనేది ఇవ్వండి. ఇక్కడ మీరు బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఇది ఓన్లీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి మాత్రమే. ఫారిన్‌లో ఉంటున్న వాళ్ళకి అప్లై చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్. మనకి మామూలుగా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది.
ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత మీరు సెండ్ ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. న్యూ యూజర్ అనేది ఇక్కడ న్యూ యూజర్ అయితే న్యూ యూజర్‌కి వెళ్ళండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మీరు 2023లో రాసుకున్న వాళ్ళైతే గిన హ్మ్, అప్లై చేసుకున్న వాళ్ళై అప్లై చేసుకొని ఉంటే మీరు ఇంతకుముందే 2023లో అప్లై చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ అప్లై చేస్తుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేయండి. పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా క్యాప్చా సైన్ ఇన్. ఇక మనకి తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు నేషనాలిటీ మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేశారు కదా! నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫుల్ నేమ్ ఈ విధంగా వస్తుంది. మీ ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, అదే మొబైల్ నెంబరు, మీ యొక్క జెండర్ ఏదైతే అది మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేశారు కదా! అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ బర్త్ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా అనేది మీ ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క క్యాస్ట్ ఎంటర్ చేయాలి. అది మీరు సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. బీసీ బిలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ అనేది. అప్లోడ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఈమెయిల్ ఐడీ ఇయ్యండి. అదేవిధంగా ఆల్టర్‌నేట్ ఈమెయిల్ ఐడీ కూడా అడుగుతున్నారు. మొబైల్ నంబర్స్ కూడా 2 మొబైల్ నంబర్స్, 2 ఈమెయిల్స్ అనేది అడుగుతున్నారు. ఇక మనకి కమ్యూనిటీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇచ్చినవన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఇక్కడ స్టేట్ ఏమిటి, డిస్ట్రిక్ట్, మండల్, అదేవిధంగా పిన్ కోడ్ అడుగుతున్నారు. కరెక్ట్‌గా మీరు మీ మండల్‌కి సంబంధించినటువంటి పిన్ కోడ్ అనేది ఇవ్వండి. మీ డోర్ నెంబరు, ఇక్కడ అడ్రస్, ల్యాండ్‌మార్క్ కూడా ఇవ్వండి. అదే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే గిన మీ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అనేది ఉంటే ఎస్ చేయండి. లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. సర్వీస్ మీది ఎంత సర్వీస్ అనేది సెలెక్ట్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. పీడబ్ల్యూ వాళ్ళు కూడా ఉంటే ఎస్ అని చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్ ఇవి ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మీరు ఏదైనా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఏదైతే మీరు ఇక్కడ స్టార్ మార్క్స్, రెడ్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మనకి బాక్స్ ఉంది కదా! బాక్స్‌లో టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై అయితే చేసుకుంటున్నారో, మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకుంటున్నారో, ఇక్కడ యూనివర్సిటీస్ 19 యూనివర్సిటీస్ అనేది మనకు చూయించడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఫస్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీకున్న పోస్టులకు సంబంధించి ఏ యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్నాయో ఆ యూనివర్సిటీకి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు అప్లై నౌ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీ యొక్క క్యాండిడేట్ ఐడీ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, క్యాండిడేట్ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, జెండర్ వస్తుంది, క్యాస్ట్ మీరు ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అదే మీకు ఇక్కడ మనకు ఏంటంటే మీరు సర్టిఫికేట్స్ మీ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటివి అప్లోడ్ అయితే చేయాలి. మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ అనేది బీఎస్సీ అంటే మీరు బీఎస్సీ చదివితే బీఎస్సీ ఏ యూనివర్సిటీలో చదివారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అదర్ ఇంకా ఏమైనా ఉంటే కిన దానికి ఇంకా మీరు యాడ్ చేయండి. ప్లస్ యాడ్ అనే వస్తుంది. మళ్ళీ యాడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు ఇంకొక క్వాలిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క సర్టిఫికేట్‌ని కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది.
అదేవిధంగా ఇక్కడ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్‌కి సంబంధించి కూడా సేమ్ డీటెయిల్స్ ఎడిట్ అనేది చేయండి. ఎడిట్ చేసిన తర్వాత మీకు యాడ్ ఉంటే క్వాలిఫికేషన్స్ యాడ్ చేయండి. మీ యొక్క సర్టిఫికేట్‌ని కూడా అప్‌లోడ్ అయితే చేయండి. యూజీసీ నెట్ కూడా క్వాలిఫై అయితే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు మరి అనేది కూడా మీరు చేయాలి. ఇక్కడ పీహెచ్‌డీ ఉంటే పీహెచ్‌డీకి డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ టెక్నికల్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా డీటెయిల్ చేయండి. ఇక్కడ న్యూ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు మీకు యాడ్ క్వాలిఫికేషన్ అంటే ఎడిట్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ సేవ్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అంతా కూడా మీరు సేవ్ ఏదైతే ఇస్తారో అవి న్యూ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు మీకు న్యూ క్వాలిఫికేషన్ మీది యొక్క కేటగిరీ అడుగుతుంది, మీ యొక్క సబ్జెక్ట్ అడుగుతుంది, మీ యొక్క రోల్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మీకు ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు మీరు ఎంటర్ చేయాలి. మీరు చేసిన ఎంటర్ అనేది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేది కూడా 3 ఇయర్స్ ఇంటిగ్రేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో చేశారనేది, మీ యొక్క సబ్జెక్ట్, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్, ఇక సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికేట్ అంటే మీ మెమోని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు పీజీ డ్యువల్ పీజీ ఉంటాయి కదా, కొంతమందికి 2 పీజీలు ఉంటాయి. ఆ 2 పీజీలు ఉన్న వాళ్ళు 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఇది ఇదే విధంగా డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఆ ఫైల్ అనేది మీ స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత సేవ్ కంటిన్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చదివారు, మీ యొక్క సబ్జెక్ట్, ఇయర్, పాస్ అడుగుతుంది, మీది ఏ మీడియం, హాల్ టికెట్ నెంబరు, ఇది పీజీది అయితే పీజీ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి పర్సంటేజ్. ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ డౌన్లోడ్స్లో ఉన్న ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అదే నెక్స్ట్ మళ్ళీ యాడ్ పీజీ, ఇంకొక పీజీ ఉంటే మీరు యాడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పీజీ అనేది మళ్ళీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఎంటర్ అయితే చేయొచ్చు. తర్వాత ఏదైనా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కంటిన్యూ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ అనేది చేసిన తర్వాత మీకు సేవ్ అయిన తర్వాత మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీరు చేశారు కదా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క కోర్స్ ఏంటి, మీరు పీజీ లెవెల్లో ఉన్నది, మీ యొక్క సర్టిఫికెట్స్, మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేశారు, అసోసియేట్ ప్రొఫెసర్కి అప్లై చేశారా, అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేశారా అనేది మీరు అప్లై చేయాలనుకున్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ సబ్మిట్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఎడిట్ డీటెయిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రింట్ అప్లికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మనీ అనేది పే చేయాలి. అది డెబిట్ కార్డ్ ఆర్ ఏదైనా సరే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో కూడా మీరు చేసుకోవచ్చు. యూపీఐతో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక అన్నీ కూడా ఇక్కడ మీకు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై అయితే చేశారో ఆ యూనివర్సిటీకి సంబంధించి ప్రింట్ అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రింట్ చేయండి. మీరు ఒకవేళ మొబైల్ నెంబరు చేంజ్ చేసుకోవాలి అంటే మనకి హోమ్ పేజీలో మొబైల్ నెంబర్ ఆప్షన్ అనేది ఇచ్చారు. అప్డేట్ మొబైల్ నెంబరు ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి అప్డేట్ మొబైల్ నెంబర్ అనేది కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్ దాంట్లో ఆధార్ నెంబరు మీరు ఎంటర్ చేయండి. దాంట్లో ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీరు దాంట్లో మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ మొబైల్ నెంబరు, మీరు సక్సెస్ఫుల్లీ మొబైల్ నెంబరు అని వచ్చిన తర్వాత ఓకే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కిన మీరు
ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సర్వీస్ ఆప్షన్‌లో ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఇదండి ఈ అప్లికేషన్ చేయడానికి. మీరు ఓవర్ టైమ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అందుకనే మనకి ఇక్కడ టైం కూడా ఇచ్చారు. 2 అవర్స్ అనేది మినిమమ్ టైం ఇచ్చారు. ఆ టైం లోపైతే చేసుకోండి. అందుకనే మీరు ముందే డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకొని అన్నీ కూడా ఆహ్, జేపీజీ ఫైల్ రూపంలో మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. మొబైల్ నెంబర్ కూడా మీరు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు మొబైల్ నెంబర్ ఆహ్, చేంజ్ అయ్యి ఉంటే చేంజ్ ఆప్షన్ చేసుకొని మొబైల్ నెంబర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్పుడే స్టార్ట్ చేయండి. మళ్ళీ అది చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా మీరు చేసుకోకండి. అన్ని స్టడీ సర్టిఫికేట్ మనకి డిగ్రీ నుంచి డిగ్రీ, పీజీ, నెట్ సర్టిఫికేటు, పీహెచ్‌డీ ఉంటే పీహెచ్‌డీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు అడుగుతున్నారు. ఫోటో, మనకి సిగ్నేచరు ఇవి 2 కూడా అడగడమే జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని మీరు డౌన్‌లోడ్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇక మీకు దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. మేము రిప్లై అయితే ఇస్తాము. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పటికే మనకి కాంపిటీషన్ అయితే చాలా ఉంది. ఇప్పటి వరకు మనకి 1 వీక్‌కి 5000 మెంబర్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు. ఎక్కువగా 2 పోస్టులకైతే అప్లై అయితే చేసుకున్నారంట. ఆల్రెడీ మనకి 2023లో ఉన్న వారికి ఫీజు కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆటోమేటిక్‌గా మీరు ఇంతకుముందు అప్లై చేసుకొని ఉంటే ఆ పోస్ట్‌కి మీకు ఫీజు అనేది అప్లికేషన్ చేసేటప్పుడే మీకు ఫీజు అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు చెయ్యండి. మీలో ఎంతమంది చేశారు అప్లికేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. మీ సబ్జెక్ట్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఉంది. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారైతే చెక్ చేయండి. మీకు ఏ యూనివర్సిటీలో మీకు క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు పోస్టులు ఎన్నున్నాయో దాన్ని చూసుకొని మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోండి. మీరు యూనివర్సిటీలో మీకు పోస్ట్ లేకపోయినా మీరు అప్లై చేసుకున్నా గానీ, మీరు ఎగ్జామ్ రాసినా గానీ వేస్టే కదా! అందుకని మీకు ఏ యూనివర్సిటీలో పోస్టులున్నాయో ఆ యూనివర్సిటీలోనే మీరు అప్లై అయితే చేసుకోండి. మనకి మొత్తం ఎగ్జామ్ మొత్తం కూడా అందరికీ ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్రాసెస్సు, సిలబస్ అన్నీ కూడా ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తాను. మీకు సిలబస్ కావాలి అనంటే ఛానల్‌లో నేను ఆల్రెడీ 2023లో వచ్చినటువంటి సిలబస్‌ని తెలుగు, కంప్యూటర్ సైన్స్ అని సిలబస్ అనేది అప్లోడ్ అయితే చేశాను. తెలుగుకు సంబంధించి కంప్యూటర్ సైన్స్‌కి. మీకు ఒకవేళ వేరే సబ్జెక్ట్స్ అయితే అది కూడా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీది వేరే సబ్జెక్ట్ అయితే ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూసుకొని మీరు మీ సబ్జెక్ట్‌ది సిలబస్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పాను. నోటిఫికేషన్ వీడియోననేది ఐ కార్డ్‌లో, ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. అది ఒకసారైతే చెక్ చేయండి. ఇక మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. దానికి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. తెలుగు క్లాసెస్ అనేది మా ఛానల్‌లో ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి అన్నీ కూడా ఛానల్‌లో ఉన్నాయి. సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. టెట్, డీఎస్సీ, సెట్, నెట్ పేపర్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారైతే మీరు చెక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.